వందనాలండి. నా ప్రియమైన దేవుడు బిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయకాలం ముందు మీకు చూడడానికి మరి దర్శించడానికి దేవుడు ఇచ్చిన గొప్ప భాగ్యం కొరకు స్తోత్రములు. రండి, ఈ దినము చిన్న వాక్యము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:13 ఫిలిప్పీలు 4:13. నన్ను బలపరిచేవాడి ద్వారా నేను సమస్తాన్ని చేయగలను. నన్ను బలపరిచేవాడి ద్వారా నేను సమస్తాన్ని చేయగలను. ఎవరు నన్ను బలపరుస్తారు? నా సంపాదన, నా ఆదాయమా, నా స్నేహితుల, నా మిత్రుల, నా బంధువుల, నా కుటుంబీకుల? ఎవరు కూడా మమ్మల్ని బలపరచరు. మీ సొంత బలము కూడా కొన్నిసార్లు మనకి విడిచిపెట్టి బలహీనరాలు అయినా నా ప్రియమైన బిడ్డలారా, భక్తుడు చెప్తున్నాడు, నన్ను బలపరిచేవాడి ద్వారా మనం ఏమి సాధించాలన్నా, ఏమి పొందాలన్నా ఈ మాటలు ఎవరు చెప్పగలరంటే, నిన్నటి దినం చెప్పిన 4 విషయాలు మన జీవితంలో ఉండాలి. ఆశాభావం ఉండాలి, సహనం ఉండాలి, పట్టుదల ప్రార్థన ఉండాలి. ఇలా 4 విషయాలు దేవుడు చెప్పున్నాడు. ఈ 4 విషయాలు ఎవరెవరైతే ధరించుకొని ఉంటారో వారేమంటే ప్రతి ఒక్క విషయము దేవుని ద్వారా పొందడానికి ఇష్టపడతారు. వారు నడిచే విధానము, వారు బ్రతికే విధానము, వారు జీవించే విధానం అంతా కూడా దేవుడు ద్వారా పొందిన ద్వారా ఉంటారు. వారి జీవితంలో ఏది జరిగినా వారు దేవుడు ద్వారా పొందడానికి ఇష్టపడతారు. నన్ను బలపరిచే భక్తుడు చెప్తున్నాడు, నన్ను బలపరిచే. ఈ లోకంలో ఎవరు నన్ను బలపరచబోరు, ఎవరు బలపరచలేరండి. బలపరిచేది ఆయన ఒక్కడే. ఈ ఉదయకాలం మందు మీరు ప్రార్థించి మరి ఈ వాక్యం కొరకు ఆసక్తితో ఎదురు చూస్తున్న బిడ్డలారా, మిమ్మల్ని బలపరిచేది దేవుడు మాత్రమే. నన్ను బలపరిచేవాడి ద్వారా నేను సమస్తాన్ని చేయగలను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, లోక మనుషులకి మీరు బలహీనులుగా మీరు కనిపించవచ్చు. అయినప్పటికీ మీరు సమస్తాన్ని సాధించాలంటే దేవుడి బలము మీతో ఉండాలి. దేవుడు బలము పొందుకోండి. ఉదయకాలం మంది ఈ వాక్యము, ఉదయకాలం మంది మీకు ప్రార్థన. ఎందుకంటే మీరు దేవుని బలము పొంది ఈ 24 గంటలు ఈ లోకంలో ప్రయాణం చేసేటప్పుడు లోక సంబంధమైన ఏ శక్తులు, వ్యక్తులు మిమ్మల్ని బలహీనపరచకూడదంటే మీరు దేవుడి బలంతో నడాలి. అలా ఉంటారండి. ప్రార్థిద్దాం. మమ్మల్ని బహుగా ప్రేమించిన మా ప్రియమైన తండ్రి, వినిన వాక్యం బిడ్డల జీవితంలో జీవిస్తూ నీ బలము పొందుకొని ఇది మనం నడవడానికి నీ సహాయాన్ని అనుగ్రహిస్తావని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములు ఈ ప్రార్థనకి పొందినాము తండ్రి. ఆమేన్. రేపటి దినం మళ్ళీ ఇదే సమయం ముందు మనము కలుద్దామండి. అంతవరకు దేవుడు మహాకృప మీకు, మీ కుటుంబాలకి తోడేండును గాక. మే గాడ్ బ్లెస్ యు.